मुझे यहां आते वक्त दिल्ली के पत्रकारों ने पूछा, आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से अलायंस किया है, आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? నన్ను ఢిల్లీలో పత్రికారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వెనుక ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు. भाइयों बहनों, मैं आज इस सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का ఉద్దేశం बताना चाहता हूं. నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं. మేము ఆంధ్రప్రదేశ్ లో ఈ గుండాగిరిని, నేరస్తుల్ని అరికట్టడానికి, అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से रैंपेंट करप्शन को समाप्त करने के लिए अलायंस किया है. పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है. ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. ఈ రోజు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళెం వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూ మాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండా పాతి రికార్డుల్లో తారుమారు చేసి చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో, లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు, వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్థానం లేకుండా చేసే దాంట్లో మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ సందర్భంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నేను ఎందుకు వస్తున్నానంటే, అంతా చేసి ఈయన భూమాఫియా అన్నాడు. ఆ భూమాఫియాని ఎదుర్కోవాలని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇట్లుంటే బాగుంటుంది, ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళు పంపించిన నోటు, మరి ఈయనకు గుర్తుందో లేదో అమిత్ షా గారికి, అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆదర్శప్రాయంగా అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్. మీకు సిన్సియారిటీ అన్నా లేకుండా అక్కడ మీరు తయారు చేస్తున్న వాటిలో ఉండే సిన్సియర్గా వాటిని అటెంప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఎవరికంటే ప్రయోజనం కలిగేది సామాన్య జనానికి. అరకొర ఆస్తులుండి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా అని చూస్తున్న వాళ్లకు, నిజాయితీ పరులకు, ఒక సివిలైజ్డ్ సొసైటీలో మోడర్న్ దీనికి సంబంధించినంత వరకు హాయిగా స్వేచ్ఛగా మన ఆస్తికి భద్రత ఉంది అని ఫీల్ కావాలనుకునే వాళ్లకు, వాళ్ళ కోసం తయారవుతున్న చట్టం మంచిదే.